తక్కువ మంది ఉన్నారుగా, ముఖాలు చూపించండి, పర్లేదు. కొంచెం చూసుకుంటూ మాట్లాడుకుందాం. బిగ్ గ్రూప్ అయితే అనుకోవచ్చు కానీ. నైస్ నైస్, గుడ్ టు సీ వంశీ అండ్ జేపీ. వరకుమార్ గారిని చాలా కాలం తర్వాత చూస్తున్నాను. అండ్ నాగయ్య, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చూపించవచ్చు ఫేసెస్. ఓకే, సరే. పరలోక ప్రార్థన గురించి మాట్లాడతాను. జస్ట్ ఫ్యూ థాట్స్ బ్రదర్ చెప్పినట్లుగా. ఎస్, ఓకే. ఇది నేను చాలా కాలం క్రితం ఆలోచించినటువంటి ఆలోచనలు. టైమ్ అండ్ అగైన్ గుర్తొస్తా ఉంటుంది ఈ విషయం నాకు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన నేర్పించమంటే ప్రార్థన నేర్పించేది కదా అని అనలేదు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ గురువు దగ్గర నేర్చుకున్నారు, మరి నువ్వు కూడా మాకు గురువు కదా నేర్పించానంటే ప్రభు మాట్లాడిన మాటలు కొంచెం చిత్రంగా అనిపిస్తాయి అనమాట. ఇదేంటబ్బా ఇట్లాగూ అనిపిస్తుంది. ఆయన మాట్లాడే మాటలు ప్రతిసారి ఏదో ఒక రూపేణ మనకి ఇబ్బంది పెడతానే ఉంటాయి. ఏమంటారు? ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్లే ఉండొద్దు, అంటే ఎలా చేయకూడదో చెప్తున్నారు అనమాట. ప్రార్థన చేసేటప్పుడు రహస్యంలో ప్రార్థన చెయ్యి. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు వచింపవద్దు. సో ప్రార్థన చేసేటప్పుడు తెలుసుకొని ప్రార్థన చేయండి, ఇంటెలిజెంట్ గానమాట అని ప్రార్థన నేర్పించారు ఆయన. అది విచిత్రమైనటువంటి విషయం. ప్రార్థన ఎవరు నేర్పిస్తారా అని అనలేదు ఆయన, ప్రార్థన నేర్పించారు. కొంచెం చిత్రంగా అనిపించేటువంటిది అనమాట ఇది. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి అంట. ఏంటి మీరు ఇలా ప్రార్థన చేయండి అంటారు ప్రభు? నేను దీని గురించి ఆలోచిస్తా ఉంటే, వాట్ ఈస్ ప్రేయర్? ఇవన్నీ నా తలంపులేనమాట. ప్రేయర్ ఈస్ ఎ రిలేషన్. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం? నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. నేను అప్పుడప్పుడు యంగ్ పీపుల్ తోటి ఈ గాస్పెల్ క్యాంప్స్ లో, ఇవాంజలిస్టిక్ క్యాంప్స్ లో అటువంటి అప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడే మాట ఏంటంటే, మీరు పక్కింట్లో నాన్న దగ్గరికి వెళ్ళి అవసరాలు తీర్చమని అడుగుతారా అని అడుగుతాను నేను. మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారా, పక్కింట్లో నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారా? పక్కింట్లో పిల్లలు వచ్చి మీ నాన్న దగ్గరికి వచ్చి నాన్న అని పిలిచి నాకు అది కావాలి ఇది కావాలంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారని అంటాను. ప్రేయర్ ఈస్ ఎ రిలేషన్. ఎవరితోటి రిలేషన్ అని అంటే ఆషామాషి రిలేషన్ కాదు ఇది. అన్నోన్ పర్సన్ తోటి రిలేషన్ కాదు, నోన్ పర్సన్ తోటి రిలేషన్. నోన్ పర్సన్ అంటే ఆఫీసర్ తో రిలేషన్ కాదు ఇది. ఇట్స్ రిలేషన్ విత్ ఫాదర్. ఏం ఫాదర్ ఈయన అంటే నా ఒక్కడికే ఫాదర్, ఎక్స్క్లూజివ్ రిలేషన్ అంటే కాదు. మళ్ళీ నాకులాగా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి వాళ్ళు అబ్బా కోటాను కోట్ల ప్రజలు అన్నమాట. అంతకుముందు అడిగి ఉన్నారు, ఇప్పుడు అడుగుతున్నారు, రేపు పొద్దున అడుగుతారు మళ్ళీ. అంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్ ఫ్యామిలీ. సో వెన్ ఐ ప్రే, ఐ రికగ్నైజ్ దట్ ఐఎమ్ ప్రేయింగ్ టు మై ఫాదర్, ఐఎమ్ ఆస్కింగ్ మై ఫాదర్, ఐఎమ్ రికగ్నైజింగ్ ద రిలేషన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ రికగ్నైజ్ దట్ ఐఎమ్ వన్ అమాంగ్ మెనీ. సో ఇది నాకేం చేయాలి అని అంటే, నన్ను సోబర్ చేయాలి. అతిశయించకుండా, గర్వించకుండా, గొప్ప ఫీల్ అవ్వకుండా చేయాలన్నమాట. చూసావా నేను ప్రార్థన చేస్తున్నాను అని అతిశయించడానికి అక్కడేం లేదు. నాన్న మంచి నాన్న అంతే. అందుకని నాన్న ఏం చేశాడంటే రానిస్తున్నాడు అనమాట దగ్గరికి. నాన్న ఏమంటాడంటే, అరే మీరు వచ్చి నన్ను నాన్న అని పిలవండి రా అని అంటాడు. నాకు చెప్పండి రా, మీరు ఏం చెప్తారో నాకు తెలుసు, ఏం చెప్పలేకపోతున్నారో కూడా నాకు తెలుసు. స్టిల్ అక్కడ అంటున్నటువంటి మాటలు అనమాట. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను. తెలుసు ఆయనకి, కాబట్టి అంటాడు అనమాట. మళ్ళీ అదేంటి కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి ఏంటి అంటే, అనవసరమైనటువంటి స్టఫ్ అక్కర్లేదు, నాన్నకి తెలుసు. మావాడు నా దగ్గర మాట్లాడ్డా అనమాట. మరి అందరు సన్స్ అట్లానే ఉంటారు, అందరు చిల్డ్రన్ అట్లానే ఉంటారు, నాకు తెలియదు. హీ గోస్ టు హిస్ మదర్, తను వచ్చి నాకు చెప్తుంది అనమాట. సో అని అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది, వాడు వంక అట్లా చూస్తా ఉంటాను, వీడేంటి ఏదో స్ట్రగుల్ అవుతున్నాడు అని అంటాను నేను.
అంటాను కానీ నాకు వాడికి ఏం కావాలో నాకు తెలియదు. బట్ దిస్ ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్. అంటే నా మనసులో ఏముందో తెలుసు, శ్రీదేవి మనసులో ఏముందో తెలుసు, జోడా మనసులో ఏముందో తెలుసు. అండ్ హీ శాంక్షన్స్. ఎలా శాంక్షన్ చేస్తాడు ఏమో, మరి ఎలా శాంక్షన్ చేస్తాడు. బ్రూస్ ఆల్మైటీ అని చెప్పి ఒక ఇంగ్లీష్ సినిమా ఉందన్నమాట. దానిలో హీరో అకస్మాత్తుగా ఏమైపోతాడంటే ఆల్మైటీ అయిపోతాడు అనమాట. ఈ బికమ్స్ గాడ్. దేవుడు అతనికి ఒక అవకాశం ఇస్తాడు అనమాట. ఓకే పోరా నువ్వు దేవుడు అని అంటాడు. అంటే అయిపోతే మెయిల్లో రకరకాల మెయిల్స్, రకరకాల కోరికలన్నీ వచ్చేస్తా ఉంటాయి అనమాట. వస్తే ఉంటే మొత్తానికి ఎస్ అని ఒక మెయిల్ పెట్టేస్తాడు అన్నిటికీ. అంటే శాంక్షన్ చేసి పడేస్తాడు అనమాట. చూసుకోండి ఇంకా ప్రపంచం మొత్తం హ్యావక్ అన్నమాట. అల్ల కల్లోలం అయిపోతుంది. దేవుడు ఆల్మైటీ, దేవుడు ఆల్ నోయింగ్. అది అక్కడ గొప్ప విషయం అన్నాడు. అలాంటి దేవుడు ఏమన్నాడంటే ఐఎమ్ యువర్ ఫాదర్ అని అంటాడు. యు కాల్ మీ ఫాదర్. అండ్ హీ డిమాండ్స్ దాట్ వి రికగ్నైజ్ దిస్ రిలేషన్. ఈ రిలేషన్ గుర్తు పెట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం గడగడ వణుకుతామా మనం? అట్లా ఎట్లా అంటే వణుకుతాం. సర్వోన్నతుడు వణుకుతాం. అట్ ద సేమ్ టైం హీఈస్ అవర్ ఫాదర్. ఆ రిలేషన్ అనేటువంటిది మనం కాన్స్టెంట్ గా మనసులో పెట్టుకోవాలి. కాన్స్టెంట్ కంటే కాన్స్టెంట్ గా మనసులో పెట్టుకోవాలి. పొద్దున్నే లేచి కూర్చున్నాను, ఇట్లా చాలా అలసిపోయి ఉన్నాను. నిన్న 10 hours ట్రావెల్. 10:80 మార్నింగ్ 6:30కి బయలుదేరితే నైట్ 11:30కి ఇంటికి వచ్చాం. 1000 kilometers టు అండ్ ఫ్రో ట్రావెల్ చేసాం అనమాట. 460 అలసిపోయి ఉన్నాం. మనసు నిండా రకరకాల థింగ్స్ అనమాట. ఒక రకమైన వాలటైల్స్ కండిషన్ లో వెళ్తున్నాం ప్రస్తుతం. అదంతా పనిచేస్తుంది. దేవుడు మాట్లాడేంటి అని దిగులు. సో లేచి కూర్చొని ప్రభువా మౌనంగా ఉండొద్దయ్యా, మాట్లాడు దేవా నాతోటి ప్లీజ్ ప్రభువా అంటే, వాలంటీన్ డేవిడ్ అందరికి ఏం చేస్తుంటారంటే ఎర్లీ మార్నింగ్ ఒక టెక్స్ట్ తో పాటు దాని ఆడియో పంపిస్తారు అనమాట. ఆయన రోజు చేసే బైబిల్ స్టడీస్ అయ్యి. ఇవాళ బైబిల్ స్టడీ దేని గురించి అనంటే వరీ గురించి అనమాట. అంటే దేవుడు అకస్మాత్తుగా నాకు స్క్రీన్ మీద ప్రత్యక్షమయ్యి, లేకపోతే గనక ఒక అద్భుతమైనటువంటి స్వరము, జ్వలపాతముల వంటి స్వరం నాకు వినపడాలంటే అక్కర్లేదు. దేవుడు తన బిడ్డలతోటి టెక్స్ట్ నా కోసం పంపించాడు అనమాట. నా చదువుతా ఉంటే నాకు అనిపించింది, ఎందుకు వై డు ఐ వరీ? హీస్ మై ఫాదర్. హీ నోస్. ప్రేయర్ ఈస్ రిలేషన్. అట్ ద సేమ్ టైం ప్రేయర్ ఈస్ అ రికగ్నిషన్. ఏం రికగ్నిషన్? ఆయన ఈ లోకపు తండ్రి కాదు. ఈ లోకపు తండ్రి కొన్ని ఇవ్వగలడు, కొన్ని ఇవ్వలేడు. ఈ లోకపు తండ్రి ఏమనుకుంటాడంటే ఇవ్వడమే ప్రేమ అనుకుంటాడు, ఆపడం ప్రేమ అనుకోడు. తెలీదు ఈ లోకపు తండ్రికి. కానీ ఆ తండ్రికి ఏం తెలుసు? ఇవ్వాల్సినవి ఇవ్వగలడు, ఇవ్వనక్కర్లేనివి ఇవ్వకుండా ఉండగలడు. ఎందుకు? హీఈస్ అవర్ హెవెన్లీ ఫాదర్. అంతేకాదు, హీఈస్ హోలీ. హీఈస్ నాట్ లైక్ మీ. హీఈస్ నాట్ లైక్ అస్. హీఈస్ ది అదర్, ది ఇటర్నల్ అదర్. అది అన్నమాట మనకు అర్థం కావాల్సింది. ఆయన దేవుడు, దివ్యమైనటువంటి వాడు. ప్రేయర్ లో మనం గుర్తించాల్సిన విషయం ఇది. దేర్ షుడ్ బి ఎ రికగ్నిషన్ ఇన్ అవర్ మైండ్స్. ఏమని చెప్పి? ఆయన మానవుడు కాదు, ఆయన మనిషి కాదు, ఆయన నాలాంటి వాడు కాదు. నన్ను వ్యర్థమైన మాటలు వచింపవద్దు అని చెప్పేటువంటి దేవుడు ఆయన ఎందుకు వ్యర్థాన్ని వచిస్తాడు? ఆయన ఏదైనా చెప్పాడంటే చేస్తాడు. చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను అని చెప్పి పొలిటీషియన్స్ మాట్లాడుతూ ఉంటే that doesn't actually belong to humans like us. That is God's. దేవుని యొక్క నేచర్ అది, దేవుని క్లెయిమ్ అది, ఆయన స్వభావం అన్నమాట. సో ప్రేయర్ అనేటువంటిది ఏంటి అని అంటే, నేను ప్రార్థన చేసేటప్పుడు రికగ్నైజ్ చేస్తున్నాను, లార్డ్ యు ఆర్ హోలీ అంటే అర్థం ఏంటంటే ఆయన సిన్నర్. నేను నీకులాగా విశుద్ధుడిని కాదు ప్రభువా, నేను నీకులాగా అనంతుణ్ణి కాదు. ఐఎమ్ ఏ లిమిటెడ్ బీయింగ్. నేను చాలాసార్లు
నా లిమిటెడ్ నేచర్ తోటి నిన్ను లిమిట్ చేయడానికి ట్రై చేస్తాను. సారీ. రికగ్నిషన్ ఇది. మనం దేవుణ్ణి కట్టేలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. వి టైలర్ హిమ్ టు అవర్ సైజ్, టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. నాన్ సెన్స్. అందుకనే పరలోకమందున్నటువంటి తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడు గాక అనంటే అర్థం ఏంటి అంటే, కొత్తగా నేనేమన్నా పరిశుద్ధపరుస్తానా, కొత్తగా కాన్సక్రేట్ చేస్తానా? ఐ రికగ్నైజ్ ఇట్. You are not unholy, you are not ungodly, you are righteous, you are holy, you are complete, you are perfect, you lack nothing. అదే నేను దేవునితో చెప్తున్నాను అన్నమాట. ఎందుకు నీ దగ్గరికి వస్తున్నాను? నువ్వు చేయగలవు కాబట్టి. నేనేదో అడుగుతున్నాను, కానీ ఇవ్వాలక్కర్లేదని నీకు తెలుసు. ఐ రికగ్నైజ్ హిమ్ యాజ్ హీ ఇస్. ఆయన ఎలాంటి వాడు ఏంటి అనేటువంటిది నేను రికగ్నైజ్ చేసి ఆయన దగ్గర మాట్లాడతానన్నమాట. పిచ్చి పిచ్చిగా మాట్లాడను నేను. పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడు. ప్రేయర్ ఈజ్ సబ్మిషన్. నన్ను నేను లోబరుచుకోవటం అన్నమాట. ఎలాంటి సబ్మిషన్ ఇది? ఇట్ ఈస్ యాక్చువల్లీ సబ్జెక్షన్. ఐఎమ్ ఏ సన్, at the same time I'm a subject. ఏనికి సబ్జెక్ట్? మహోన్నతమైనటువంటి రాజుకి, రాజులకు రాజుకి, సమస్తం మీద గుత్తాధిపత్యం కలిగినటువంటి రాజుకి, ఒకే ఒక్క రాజుకి నేను అనుచరుణ్ణి. ఆయన ప్రజ. He is my father, he is my king. అందుకనే బైబిల్ పెద్దలు అంటారు, ది చర్చ్ ఇస్ నాట్ ఎ డెమోక్రసీ అని అంటారు అన్నమాట. ది చర్చ్ ఇస్ ఎ మోనార్కీ. ఎవరు మోనార్క్ ఇక్కడ అనంటే మోనో ఆర్క్ ఆయనే. ఐ రికగ్నైజ్ ఇట్. అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. ఎవ్రీథింగ్ ఈజ్ అట్ యువర్ బెక్ అండ్ కాల్. ఆయన చిటికేస్తాడనమాట. అంతే, సమస్తమును తానే నిర్వహిస్తాడనమాట. లేకపోతే సముద్రానికి ఇసుకని సరిహద్దుగా వేయడం ఏంటి? ఏమి జ్ఞానం, ఏమి శక్తి! అలా పడుండనన్నాడు సముద్రాన్ని. అక్కడి వరకు వచ్చి ఇసుక అడ్డంగా ఉందని చెప్పి వెనక్కి వెళ్తుందంట. ఏమి చిత్రం అసలు! వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్? ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, యువర్ కింగ్డమ్ కమ్ అంటున్నాడంటే అర్థం ఏంటి అనంటే, అలా అనమంటున్నాడంటే అర్థం ఏంటి అనంటే, రాజా నీ ప్రభుత్వం ఇక్కడ ఉండాలి అంటే అర్థం ఏంటి? రాజా నా చిత్తం నీకు లోబడాలి. అది అక్కడ పాయింట్ అన్నమాట. ఈ హ్యూమిలిటీని దేవుడు చెక్ చేస్తాడు. ఇది చూస్తా ఉంటాడు అన్నమాట దేవుడు. నా కొడుకు వినయాన్ని ప్రదర్శిస్తున్నాడా లేదా? నేను నాన్నని కదా అన్న ఉద్దేశంతో చులకనగా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా? నేను రాజుని అనేటువంటి విషయం గుర్తుందా లేదా? పంచభూతాలు నా బెక్ అండ్ కాల్, నేను ఇలా అంటే కదులుతుని అనేటువంటి విషయం గుర్తించి ఆ ఘనతని, దానికి తగిన గౌరవాన్ని ఇస్తున్నాడా లేదా? యజమానుడు యజమానుడు అంటున్నారుగా, ఆ యజమానుడికి తగిన ఘనత ఇస్తున్నారా? మీరు గౌరవం ఇస్తున్నారా? మలాకీలో దేవుడు అడుగుతున్నటువంటి మాట. యో విల్ బి డన్ అని అంటాడు అనమాట. యో విల్ బి డన్ అని అంటే అర్థం ఏంటి? ఎక్కడ? క్లాషెస్ ఆఫ్ విల్స్ అనమాట. క్లాష్ ఆఫ్ విల్స్ అని అంటే దేవుని చిత్తం, నా చిత్తం, ఈ రెండింటికి క్లాష్. మనమేమో దేవుడి దగ్గరికి లిస్ట్ చదువుతాం. ప్రభువా ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు అని అంటాం అనమాట. కుమారుడు ఏమంటున్నాడు? నా ఇష్టం కాదు, నీ చిత్తమే. సుప్రీమసీ ఆఫ్ గాడ్స్ విల్, దానికి సబ్మిట్ చేసుకోవటం. పరలోకంలో నీ చిత్తం ఎలాగో భూమి మీద నీ చిత్తం అలాగనే జరగాలంటే, భూమి మీద ఆయన చిత్తం జరగకుండా అడ్డం పడేటువంటి చిత్తం ఉంది. ఎవరిది అంటే నాది.
ప్రేయర్లో నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చిత్తం తీసి ఆయన పాదాల దగ్గర పడేయాలన్నమాట. నేను పడేసి, అయ్యా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నా ఇష్టం తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర పెడుతున్నాను. అంటే అర్థం ఏంటంటే, రాజులు తమ కిరీటాలను తీసుకుని ఆయన పాదాల దగ్గర, గెలిచిన రాజు పాదాల దగ్గర పెట్టి ఎలా లోబడతారో, వణుకుతారో, గడగడలాడతారో, నా చిత్తాన్ని తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి, ఎస్ నీదే, నీ చిత్తమే. లేకపోతే భూమి మీద ఆయన చిత్తం ఎలా జరుగుద్ది? నా చిత్తం ఆయనకి ఎదురు తిరుగుతా ఉంటే. ఏదేం తోటలో జరిగింది అదేగా. మీరు ఇది తప్పించి మిగిలిన తింటాం నా ఇష్టం అని అన్నాడు, నా చిత్తం అని అన్నాడు. వీళ్ళు ఏమని అన్నారు? మాకు అది తింటమే మా చిత్తం అని అన్నారు. క్లాష్ ఆఫ్ విల్స్. ఇవాళ దేవుడు ఏమంటున్నాడు అని అంటే, దానికి భిన్నంగా నా కుమారుడు శిలువ మీద ఏం చేశాడో చూసావుగా. అదనమాట ఆయన నేర్పిస్తుంది. చిత్తాన్ని ఆయనకి లోబరచటం, సబ్మిషన్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. సబ్మిషన్ అనమాట. ఇంకొకటి ఏంటి అని అంటే, ప్రేయర్ ఈస్ డిపెండెన్స్. ప్రేయర్ ఈస్ డిపెండెన్స్. ఏంటి డిపెండెన్స్? ఆధారపడ్డం. నా బాధల్లో ఏంటి అని అంటే, నాకేమో సంవత్సరానికి సరిపోను కావాలి. ఒక నెల నుంచి అన్నమాట ఒక రకమైనటువంటి అన్సర్టనిటీతో స్ట్రగుల్ అవుతున్నాం. చెప్పానుగా మా కాలేజెస్ గురించినటువంటి ఇష్యూ ఒకటి నడుస్తా ఉంది. కాలేజెస్ అంటే ఎయిడెడ్ కాలేజెస్ గురించి ఆంధ్రప్రదేశ్లో. ఆ ఇష్యూ వలన వీఆర్ స్ట్రగ్లింగ్ అ లాట్. దేవుని దగ్గరికి వెళ్ళి చూడడం, దేవా ఈ అన్సర్టనిటీ తట్టుకోలేకపోతున్నాను దేవా, ఈ అన్సర్టనిటీ లేకపోతే బాగుండు దేవా. కానీ బైబిల్లో ప్రభు ఏం నేర్పిస్తున్నాడంటే, అవర్ డైలీ బ్రెడ్, అనుదిన ఆహారం ఈ రోజుకి ఎంత. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే వాళ్ళకి ఇలా ఇచ్చేసాడు దేవుడు. మన్నా ఇచ్చాడు. మన్నా ఇస్తే ఏమన్నారు వాళ్ళు? మేము నాకులాగా ఆశపోతులు అనమాట. పొద్దుటికల్లా కొంచెం మిగుల్చుకుంటే లేవగానే మళ్ళీ తినొచ్చు. పొద్దున్నే మనం కొంచెం అంటే ఐఎమ్ ఇంటెలిజెంట్, నేను స్టోర్ చేసుకుంటే మంచిది, బాగుంటది అంటే దేవుడు ఏమన్నాడంటే, పొద్దున్నే లేచేటప్పుడు కంపు కొట్టింది అది. డైలీ బ్రెడ్ చాలు. డైలీ బ్రెడ్ చాలు అని అంటే అర్థం ఏంటంటే, మై ఎవ్రీ నీడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ యూ డియర్ లార్డ్. అది నాకు డబ్బులు కావచ్చు, నేను వేసుకునే వస్త్రాలు కావచ్చు. మొన్న మధ్యలో ఎవరో ఒక ప్రశ్న వేశారు, అన్న 40 ఏళ్ల పాటు నడుస్తా ఉంటే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు పాతగిలిపోలేదు అంటే ఏంటన్నా బట్టలు చిరగలేదా అని అడిగాడు అనమాట ఒక తమ్ముడు. నాకు వెంటనే గుర్తొచ్చింది, ఎప్పుడో 2014లో కొన్నాను అనమాట ఒక ట్రౌజర్స్. ఇంకా పనిచేస్తుంది అది. దాన్ని తీసేయడానికి ఏమో కుదరదు, ఎందుకంటే ఫ్రెష్ ట్రౌజర్స్ లా ఉంది. మంచి బ్రాండెడ్ ట్రౌజర్స్, అది చాలా ఖర్చు పెట్టి కొనుక్కున్నాను. పనిచేస్తుంది, అది తీసేయడానికి మనసు ఒప్పదు. యూజువల్గా ఏం చేస్తారంటే, కొంతకాలం వాడిన తర్వాత నా క్లోత్స్ బాగా పోస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇస్తే హ్యాపీగా వేసుకుంటారు, మరో 2-3 years చక్కగా వేసుకుంటారు వాళ్ళు. అది తీయడానికి ఏమో అవటం లేదు, బ్రాండ్ న్యూ పీస్ లాగా ఉంటుంది. అరే నా దగ్గరే నేను రోజు వాడే ట్రౌజర్సే ఒక 7 years పాడవకుండా గట్టిగా నిలబడింది అని అంటే 40 ఏళ్ళ దేవుడు ఏమైనా చేయగలడు కదా. స్టిల్ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు ఏమి నేర్పిస్తున్నారు అని అంటే, ఫర్ మై ఎవ్రీడే నీడ్స్ ఐ లుక్ టు యూ, ఐ లుక్ టు యూ. దేవుడు నాకేమి నేర్పించాడంటే, నీ అవసరతలు తీరటానికి నీ జీతమా లేకపోతే నేనా అని అడిగాడు నన్ను. ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే, ఎవ్రీ మంత్ ఐ నీడ్ టు ప్రే ఫర్ మై శాలరీ. దేవుడు నాకు నేర్పించాడు ఆ విషయాన్ని. నేను ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా నాకు జీతం ఇవ్వు ప్రవ్వా, రిలీజ్ చేయి. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ నుంచి వచ్చే జీతం. ఆ ప్రార్థన చేస్తే శాలరీ పడుతుంది అనమాట నాకు. నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను ఇది. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. ప్రభువు నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు అంటే, ఐ టోటలీ అటలీ డిపెండ్ ఆన్ యూ. నీ మీద తప్ప నేను ఇంకా వేరే దేని మీద, ఎవరి మీద ఆధారపడను. నాకు నువ్వే. నువ్వు జీతం వంక చూడొద్దు, దేవుడు చెప్పాడు అనమాట. నీ బ్యాంక్ అకౌంట్ వంక చూడొద్దు, దేవుడు చెప్పాడు నాకు, నేర్పించాడు నాకు ఈ విషయాన్ని. డిపెండ్ ఆన్ హిమ్ నేర్పించాడు అనమాట దేవుడు నాకు. ప్రేయర్ ఈస్
యాక్షన్. ఏంటి యాక్షన్? యాక్షన్ అంటే ఏంటి? నటించటం కాదు, కార్యశీలత అన్నమాట. పని చేయటం. ఏంటి పని చేయటం తెలుసా? వేరే వాళ్ళ యొక్క అపరాధాలని క్షమించటం. ఎవరినైనా నువ్వు క్షమించకుండా ప్రార్థన చేస్తున్నావు అని అంటే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, సారీ, యు ఆర్ నాట్ ప్రేయింగ్ అని అంటున్నాడు. అన్లెస్ యు ఫర్గివ్, యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ ప్రేయర్. Unless you forgive, unless you generously forgive, ఉదారంగా నువ్వు మనుషుల్ని క్షమించకపోయినట్లయితే నీ ప్రార్థన కాదు. ప్రార్థన చేయనక్కర్లేదు నువ్వు. అంటే అర్థం ఏంటంటే, forgiveness precedes prayer. ప్రార్థన కంటే ముందు క్షమించటం. ఎందుకోసం? ఆయన మరి నన్ను క్షమించున్నాడు కదా, మరి నేను ఆయనలాగా ఉండాలి, ఆయన్ని కనబరచాలి, ఆయన ఇచ్చినటువంటి క్షమాపణని నేను కూడా జనరస్ గా అందరికీ పంచాలి. లేకపోతే ఏమంటాడనంటే, ఇట్ విల్ బి అగెన్స్ట్ యూ, ఇట్ విల్ బి హెల్డ్ అగెన్స్ట్ యూ. నువ్వు వాళ్ళని క్షమించలేదు చూసావా అంటాడు అన్నమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు. ఒకరోజు ఒక చోట ట్రైనింగ్ ప్రోగ్రామ్ కని వెళ్ళాను అనమాట. స్మాల్ గ్రూప్, 12 మంది 15 మంది. ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చారు, ఎవరి రూమ్ లో వాళ్ళు ఉన్నాము. ఆ పూట ఎందుకో ఏమి యాక్టివిటీ లేదు మాకు. సరే ఎందుకో ప్రార్థన చేసుకుందాం అని చెప్పి ఒక్కడనే ఉన్నాను. చాలా పెద్ద రూమ్, ఒక్కడనే ఉన్నాను. మోకరించాను అనమాట. మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు చూపిస్తున్నాడు అనమాట. నువ్వు మీ అమ్మని క్షమించలేదు, క్షమించావా అని అన్నాడు దేవుడు. నేను నోరు తెరిచి, ప్రభువా నేను మా అమ్మని క్షమిస్తున్నాను అంటే, ప్రేమ లేదంటే ప్రేమ ఉంది, కానీ కొన్ని ఏరియాస్ లో ఆమె నన్ను ఏదో ఇబ్బంది పెట్టింది, అవి నాకు మిగిలిపోయాయి. నేను దేవుడికి చెప్పాను, సారీ లార్డ్, నేను ఆమెను క్షమిస్తున్నాను. మీ నాన్న క్షమించావా? మా నాన్న క్షమిస్తున్నాను ప్రభా. వరుసగా గుర్తు చేస్తాడు అనమాట దేవుడు. ఎంతసేపు, ఆల్మోస్ట్ 3 hours ప్రేయర్ చేశాను. రకరకాల మనుషుల్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు నాకు. వాళ్ళ మీద నువ్వు ఈ గ్రడ్జ్ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళని క్షమించలేదు, నీలో ఒక రకమైన భారం ఉంది, వాళ్ళంటే నీకు ఇబ్బంది ఉంది, కష్టం ఉంది, నువ్వు స్వేచ్ఛగా వాళ్ళతో మాట్లాడడం లేదు చెప్తున్నాడు దేవుడు. నాకు గుర్తు చేస్తున్నాడు. ఐ హ్యాడ్ టు ఫర్గివ్ దెమ్ అండ్ ఐ హ్యాడ్ టు ప్రొనౌన్స్ బై నేమ్. ప్రేయర్ ఈజ్ యాక్షన్. మనం ఫర్గివ్ చేయకుండా, నేను సింపుల్ గా చెప్పనా, నువ్వు శ్రీదేవిని క్షమిస్తున్నావా, క్షమించావా అని అడిగాడు దేవుడు నన్ను. ఎవరి సంగతి? ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై వైఫ్. నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నీ భార్యను క్షమించావా నువ్వు? నీ భర్తను క్షమించావా నువ్వు? ప్రార్థన అంటే క్షమించటం. ఏం క్లెయిమ్ చేద్దామని వస్తున్నావు నువ్వు? ఎందుకోసం అంటే, వాళ్ళు కూడా ఆయన దగ్గరికే వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. హీఈస్ అవర్ యూనివర్సల్ ఫాదర్. నేను క్షమించకపోతే ఆ తండ్రి ఎలా ప్రేమిస్తాడో, ఎలా దగ్గరికి తీసుకుంటాడో, ఆ కృపాసనాన్ని ఎలా ఓపెన్ చేస్తాడో ఎవరికి తెలుస్తుంది? ప్రేయర్ ఈజ్ వార్ఫేర్. ప్రేయర్ ఈజ్ వార్ఫేర్. ఈ మధ్యలో డిజైరింగ్ గాడ్ లో ఒక ఆర్టికల్ అన్నమాట. ఏంటంటే, మోకరించడానికి ఇబ్బందిగా ఉంటుందా? ప్రార్థన చేయాలనిపించటం లేదా? కష్టపడుతున్నావా? అన్నీ నా లక్షణాలే. నాకు మోకరించి ప్రార్థన చేయటం నాకు ఇష్టం అనమాట. ఎందుకు ఇష్టమో చెప్తాను. దానికి కూడా ఒక సెల్ఫిష్ రీజన్ ఉంది. భక్త్ సింగ్ గారి గురించి చెప్పుకుంటారు అనమాట. ఆయన మోకరించి ప్రార్థన చేసే చోట గుంటలు పడిపోయినాయి అని, ఆయన మోకాళ్ళన్నీ మొద్దులాగా అయిపోయినాయి అని చెప్పి మోకరించి చెప్తారనమాట. నాకు కూడా ఆశ అనమాట, నా కాళ్ళ మీద కూడా మచ్చలు పడాలి, ప్రభు నా వంక చూసి వెరీ గుడ్ సుధీర్ భలే ప్రార్థన చేస్తున్నా అనాలి అని చెప్పి కోరిక అనమాట. అయితే వెంటనే మోకరించి అంటాడు ప్రభు. నేను ఇలా వాట్సాప్, ఇలా ఫేస్బుక్ అయ్యి వేషాలు వేస్తూ కాలం గడుపుతా ఉంటాను. మళ్ళీ పరిశుద్ధాత్ముడు మోకరించి ప్రార్థన చేయని అంటాడు అనమాట. ప్రేయర్ ఈజ్ ఎ స్ట్రగుల్. ఎందుకు స్ట్రగుల్ తెలుసా? మనం ప్రేయర్ చేయడం సాతానికి ఇష్టం ఉండదు. వాడేమంటాడంటే, ఏం చేస్తావు, అలసిపోయావుగా అంటాడు. అబ్బాయి ఇప్పుడేం ప్రార్థన చేస్తావు, రోజు చేస్తున్నావుగా, ఈ ఒక్క పూట విశ్రాంతి తీసుకోవచ్చుగా అంటాడు. ఏం చేస్తున్నాడంటే, వాడు మనం వాడి తరఫున యుద్ధం చేయడానికి వాడు మనల్ని
చక్కగా సాఫ్ట్ చేస్తున్నాడు అన్నమాట. ప్రేయర్ ఈజ్ వార్ఫేర్. మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే మనం స్పిరిచువల్ స్ట్రగుల్లో ఉన్నాం అనమాట, స్పిరిచువల్ వార్ఫేర్ లో ఉన్నాం అనమాట. మనం సర్వోన్నతుడైనటువంటి దేవుని సైన్యంగా పని చేస్తున్నాం అనమాట, యుద్ధం చేస్తున్నాం అనమాట. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండి. ప్రార్థన చేస్తున్నాం కదా అని చెప్పి నిద్రపోవటం కాదు, మెలకువగా అలర్ట్ గా ఉండటం అనమాట. పూర్ణమైన పట్టుదలతో చేయాలంట. పట్టుదలతో చేయాలి. ఎందుకోసం పట్టుదలతో చేయాలంటే, పట్టుదల లేకపోతే కనుక మనకి నడవదు వ్యవహారం. వార్ఫేర్ అది. ప్రభువు ఏవి చెప్తున్నాడు మనకి? ఈ స్పృహ కలిగి ఇంటెలిజెంట్ గా ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు మనల్ని. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ స్పృహ లేనట్లయితే మనలో ప్రార్థన పట్ల సీరియస్నెస్ లేదనమాట. మనం ఇంటెలిజెంట్ గా ప్రార్థన చేయటం లేదనమాట. మనకు యుక్తంగా ప్రార్థన చేయటం ఎలాగో తెలియదని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు పౌలుతో. యేసుక్రీస్తు ప్రభువుకి తెలుసా విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ప్రార్థన చేయడం ఎందుకంటేనంట, తండ్రి చిత్తం ఏంటో ఎరిగినటువంటి వాడు కాబట్టి అంటే ఆయన మన ద్వారా ప్రార్థన చేశారు. ఎట్లాంటి కైండ్ గాడ్. The Father who listens and the Spirit who prays or intercedes and the Son who mediates. ఇలాంటి దేవుడు ఉన్న చోట మనం జ్ఞానంతో, తెలివితో, ఆయన నేర్పించిన పద్ధతిలో ప్రార్థన చేయకపోతే ఎలా? ప్రార్థన చేయాలి.